నేటి నుంచి జరగబోయే చెరువు గట్టు బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. భక్తులకు ప్రసాదాలు, త్రాగునీరు ఇబ్బందులు లేకుండా చూసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. బ్రహ్మోత్సవాలలో 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పటిష్టమైన భారీ గ్రేడింగ్తో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. ఇవాళ నేను కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మనం వేసిన ప్లానింగ్ కి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఎలా అయినాయని రివ్యూ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు దాకా మనం పార్కింగ్ ఏరియా చూసినాము, బ్యారికేడ్ చూసినాము, ఇంకా క్యూ లైన్స్ కూడా అన్ని చూడడం జరిగింది. ఈసారి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అందరికీ కూడా దర్శనం సాఫీగా జరిగేటట్టు ప్లాన్ వేయడం జరిగింది. ఈసారి బ్యారికేడ్స్ కూడా మంచిగా ఇంకా బెటర్ గా ప్లాన్ వేస్తున్నాము. ఎక్కడ కూడా సఫికేషన్ లాంటిది లేకపోతే ఎటువంటి ఇష్యూస్ కాకుండా ఎమర్జెన్సీ సర్వీసెస్ సంబంధించి కూడా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇంకా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా యాక్సెస్ లాంటివి కూడా చాలా మంచిగా ఇవ్వడం జరిగింది. ఈసారి రఫ్లీ 1500 మెంబర్స్ తో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మంచిగా సాఫీగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి మనము ఈ జాతర మొత్తం కూడా ప్లాన్ చేయడం జరిగింది. యాత్ర సందర్భంలో శివాలయం దర్శనం చేయడం జరిగింది. మేము ఎస్పీ సార్, మా జిల్లా యంత్రం ఆఫీసర్లు అంతా రేపటి నుంచి మొదలై కళ్యాణం తర్వాత అభిషేకం సందర్భంలో ట్రాఫిక్ కావచ్చు, ఇంకా మౌలిక పారిశుద్ధం సంబంధించిన కావచ్చు, ఎండోమెంట్ సంబంధించిన ప్రోటోకాల్, ప్రసాద్ కౌంటర్స్ ఇవన్నీ ఈ రోజు సందర్శించడం జరిగింది. దీంట్లో ఎక్కడ కూడా ఏదైనా చిన్న చిన్న లోపాలు కూడా మా దృష్టికి తీసుకురావడం వెంటనే మా జిల్లా అధికారులు వీళ్ళందరికీ కూడా నిర్దేశం ఈ రోజు ఇవ్వడం జరిగింది. స్టాఫ్ ఏర్పాటు చేస్తున్నాము. దాదాపు మాకు ఉన్న అంచనా ప్రకారం మేము ఇది ఒక వారంలో ఒక 2 నుంచి 3 లక్షల భక్తుల్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము. రేపటి నుంచి మొదలై జాతర కోసం అంతా ఏర్పాటు సక్రమంగా ఈ రోజు ఏర్పాటు అన్ని చూడడం జరిగింది.